ఎక్కడి వాయి వరసలు నేను చెప్పితే నీకు తెలిసింది ఇప్పుడు ఆ మాట ఒక్కసారి వినమ్మా. ఎక్కడిగా నిన్ను జయ శక్తి మాతాకి మా జనని జయ జగన్ మాతాకి ఏ విధమైతే ఏమి ఏ విధమైతే నాకు ఏమి తోచకుండా నువ్వు నీకు దండం పెడతా గానీ ఆ మాటలు మాట్లాడకమ్మా. జై జగన్ మాతాకి మరి మరి అన్నమోటు మన మరి ఒక్కసారి నన్ను పాపం ప్రేమించగలరా? అలా తప్పమ్మా, నా మాట ఒక్కసారి నేనమ్మా. జై శక్తి వద్దు వద్దు బుద్ధి వద్దు వద్దు పది పెట్టలే
నీకు దండం పెట్టి చెప్తున్నా నా మాట ఒక్కసారి నేనమ్మా. జై జగన్ మాతాకి నా మాట వినకున్నా నిన్ను బతుకులేదు నా మాట వినకున్నా నిన్ను బతుకులేదు నా మాట వినకున్నా జై జగన్ మాతాకి. అమ్మా ఇంత కోపం ఎందుకు తల్లి? ఎంతకైనా కొడుకే కదా, నా మాట ఇంకే కదా నీ మాట వినకపోతే బస్సు చేస్తావా? చేసుడే పోయితే కూడా ఇంకా ఇద్దరు ఇద్దరు అలాగే ఇచ్చారంటామంటున్నావా? నువ్వు వచ్చింది అమ్మాయి ఏమంటివి తల్లి చూసి తినా నా మాట వినకుండా బ్రహ్మదేవుడిని మాత్రం వ్రతం చేసినాను. ఎందుకమ్మా ఇంత గర్వము? ఉన్నది మరి గర్వము. ఏం చేస్తారా ఇప్పుడు? జై శక్తి మాతాకి జై జగన్ మాతాకి. వద్దు వద్దు చెడు గురము, వద్దు వద్దు చెడు గురము, ఇక ఎలా చేసేరా వద్దు వద్దు చెడు గురము, వద్దు వద్దు చెడు గురము. ఒక కళ్ళ తల్లి వైండి కోరరాని కోరిక కోరితే ఎలా అనుకుంటారమ్మా జనులంతా? జై జగన్ మాతాకి పెద్దానే పారు లేరు నేనే పెద్దానా పెద్దానే పారు లేరు నేనే పెద్దానా పెద్దానే పారు లేరు పెద్దాగా పారించకురా నేనే పెద్దానా పెద్దాగా పారించకురా ఏమంటివమ్మా? ఎక్కడ పెద్దలు నేనేరా? అమ్మా నీవే పెద్దనమ్మా. కన్న తల్లి వైండి కొడుకులను మాత్రం ఇలాంటి కోరిక కోరకూడదంటున్నాను తల్లి. కన్న తల్లి అని నేను చెప్పిన మాత్రం నీకు తెలిసినది కదరా. అవును సేవక. మరి ముందే జనులు ఏ విధంగా నడుచుకున్నారు? రానున్న కాలం అప్పటికి లేదు. ఎలా నడుచుకున్నారు? కన్న తల్లి నుండి ఇలాంటి కోరిక కోరితే జగన్ మాతాకి నిన్ను ముగిస్తూ సంధి తెలిపవను నేను పొందు బూరెదారా నిన్ను ముగిస్తూ సంధి తెలిపవను నేను పొందు బూరెదారా సందేశం మునియకరారా సరసమ్ము నాడ రోరి
తల్లి ఒక్కసారి నన్ను ప్రేమించురా. ఎందుకమ్మా ఇలాంటి కోరిక కోరుతున్నావు? ఎన్నిసార్లు చెప్పిన గాని జై శక్తి మాతాకి నీరు పలకులు విన్న నాదు శవులకు శూలంబుల వలె నాటుచుండెనమ్మా. నీరు పలకులు విన్న నాదు శవులకు శూలంబుల వలె నాటుచుండెనమ్మా. సుదులను చింతల ముందుడా ధర్మము గాయము మాయా శక్తి నీకు తగదే ఓ మాయమ్మ, నీకు తగదే ఓ మాయమ్మ, ఈ లోకాల పిచ్చాకమ్మ. నీకు తగదే ఓ మాయమ్మ, నీకు తగదే ఓ మాయమ్మ. కోరికలు వదిలేయు తల్లి. జై జగన్మాతాకి ఎన్ని నీతులు చెప్పినా గానీ నా మనసు మాత్రము ఒరి విష్ణుదేవా. ఎందుకమ్మా ఇంత చెలిస్తలేదు నీ మనసు? ఎన్ని నీతులు చెప్పినా గానీ నా మనసు మాత్రము నిలవకుండెనురా. హనందాముగరారమే విష్ణుదేవా ఒక్కసారి నన్ను ప్రేమించుదిరా. ఎందుకమ్మా ఇంత ఎన్ని దాని వరసలు పురుగులుచుంటివి? అవుగల మరి. జై శక్తి మాతాకి నాయానందున కదలిక లేదు, నాయానందున సంశయం లేదు, కదలిక లేదు. నన్ను ఎందుకు బాధ చేసావు లోకమాత? ఇది నీకు తగాదమ్మా, ఇది నీకు తగాదమ్మా. నా మాత విరామా
విష్ణుదేవా నీవు ఎన్ని చెప్పినా నా మనసు ఎందుకు చలిస్తలేదంటే నీవు కన్న తల్లివి, నేను కన్న కుమారుడను. నీ పక్కల వండుకున్నా నాకు దురాలోచన రాదు తల్లి. నా మనసుకు మాత్రము ఎలాంటి శరణం ఉండదు తల్లి. ఎందుకంటే నీవు కన్న తల్లివి, నేను కన్న కుమారుడను. ఈ జన్మ ఈ యొక్క భూమి మీద ఎవ్వరికి కూడా అంటే ఆలోచన రాదు తల్లి. నువ్వు కన్న తల్లివై ఉండి నన్ను అలాంటి కోరిక కోరకూడదు తల్లి. జగన్మాతాకి 12 అక్షరముల మంత్రము నెరిగిన చిన్నను నేనే పెద్దను నేనే. ఒరే విష్ణుదేవా ఎందుకమ్మా ఇంత గర్వము? 12 అక్షరముల మంత్రము నెరిగిన చిన్నను నేనే పెద్దను నేనే. సర్వము నేనేనురా సరిగ్గా నిలువరు విష్ణుదేవా ఏమంటివి తల్లి? ఒక్కసారి మనం సరసమ్ము రాడు కదరా. ఎందుకమ్మా ఇంత గర్భముతో నీ వీరుకుంటాపై పైకి వస్తున్నావు? ఎందుకమ్మా ఈ మోహము ఎప్పుడు ఉండదమ్మా. 12 అక్షరములనగా 12 అక్షరములనగా ఆ యొక్క పంచాక్షరి మంత్రము నా వద్దనే ఉన్నది. మాయ కుచుల ముంత చిత్రకన్ను యొక్క త్రిశూలము అన్ని ఆయుధాలు మాత్రం నా వద్ద ఉన్నాయి. ఓహో కుమారక, నన్ను మాత్రంలో ప్రేమించినట్లయితే ఈ ఆయుధాలు ఈ యొక్క పంచాక్షరి మంత్రం కూడా నీకు ఇచ్చేస్తాను. ఎన్ని చేసినా గానీ నేను కన్న కుమారుడను కదా, నాకు అలాంటి ఆలోచన రాకూడదు కదా. అట్లా కాదు స్వామి, ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, అన్ని అక్షరాలు ఉన్నాయి. ఎన్ని అక్షరాలున్నా కన్న తల్లి అలాంటి మాట అడుగుదే ఏ పని కూడా ఏ తల్లి కూడా చెయ్యది. ఎవరు చేయరా? ఎవ్వరు చెయ్యకూడదు అలాంటి. కలియుగం లోపల చేయరా? జయ శక్తి మాతాకి ఏ సాధనాలు నీకున్న గాని ఈసారికి పనికిరావు. మాదరి విష్ణుదేవా సాధనాలు నీకున్న గాని ఈసారికి పనికిరావు. నా మాట వినవమ్మా ఓ లోకమాత. ఏ సాధనాలు నీకు ఏ సాధనాలు నీకు చెల్లబోలే లోకమాత. గర్భముతో నిర్వహిస్తున్నావు కానీ నేను మాత్రము నీకు శాపనిస్తున్నాను తల్లి.
ఎందుకంటే నీకు మాత్రం ఈ యొక్క భూమి మీద నీకు రచే ఉండకూడదు తల్లి. జై జగన్మాతాకి సూటిగా నీ పరకులు విన్న నాటలు నా మదికి మొలుకలై సుదేవా సూటిగా నీ పరకులు విన్న నాటలు నా మదికి మొలుకలై జంటి కొట్టాడు జంటు అమ్మా ఆ ఒక్కడినైనా నేనే అవుతాను కానీ పని నేను చెయ్యను. వాడు ఎప్పుడు లేడు. ఆ ఒక్కడినైనా నేనే అవుతాను కానీ తల్లి నేను ఇలాంటి పని చెయ్యను. చెయ్యను. చూస్తా నేనే. జై శక్తి మాతాకి మోహమెప్పుడు మోహమెప్పుడు తల్లి ఈ మోహపు ఎప్పుడు స్పష్టము కాదు తల్లి. నీవే పెద్ద తల్లి, నువ్వే పెద్ద గాని ఇలాంటి కోరిక మాత్రం ఏ కొడుకును కోరకూడదు తల్లి. ఇలాంటి తల్లి కూడా ఉండకూడదు తల్లి. ఎందుకురా ఉండకూడదమ్మా. ఎందుకు నేను చెప్తానే కదా అనుకో నీకు
ఈ తనము కూడా శాశ్వతము కాదు తల్లి, నా మాట ఒక్కసారైనా విను తల్లి. ఏమంటివమ్మా? ఒక్కసారి నన్ను వాళ్ళు ప్రేమించుకోవాలి తల్లి, నీ మాటలు వింటే చాలా బాధ అవుతున్నది తల్లి. బాధ నీకు ఎన్ని చెప్పినా వినుకున్నావు కదా తల్లి. నరకము నరకము అని భయపడుతున్నావు. ధర్మం చేసినా గాని నరకంకే పోతావు, అధర్మం చేసినా గాని నరకంకే పోతావు. మరి అధర్మం చేస్తే అయిపోయాయి కదా. ఒరే పాప కూడా ఒక్క కన్న తల్లి అలా అడుగు చెయ్యి, కొడుకు కూడా చెయ్యడు కదా. చెయ్యడు కదా. చెయ్యడు కదా ఈ భూమి మీద. జై శక్తి మాతాకి సహాయులా గోరుటకు, సహాయులా గోరుటకు ఒక్కసారి అర్థం చేసుకోగలరా? దూరముండు తల్లి. ఎందుకురా? నాకు చాలా బాధ ఇస్తున్నారు. ఈయన తలా పని ముక్కలైపోవాలనిపిస్తున్నారు తల్లి. నాకు కూడా చాలా బాధ ఇస్తున్నారు కదా. జై శక్తి మాతాకి సరగుణ ఇట్టి మాత, సరగుణ ఇట్టి మాత,
ఏమైందమ్మా? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మాత్రం నిన్ను విడను. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను కూడా ఇలాంటి పని చెయ్యను, ఒప్పుకోరు తల్లి. చెయ్యవా? చెయ్యను. చేయకుంటే నువ్వు భస్మం అయిపోతావు మరి. ఓరే సేవక, నా కంఠంలో ప్రాణం ఉండగా ఇలాంటి పని ఏ కొడుకు చెయ్యను, ఏ కన్న తల్లి కోరదు కదా, నేను కూడా అదే విధంగా చెయ్యను. సరే స్వామి. జయ శక్తి మాతాకి చాలు చాలే ఆది శక్తి, చాలు చాలే ఆది శక్తి, చాలా తెలిసేనమ్మా నువ్వు. మాతాకి ఏమంటివమ్మా? నా మాట వినకుండా మాత్రము నిన్ను మాత్రము దర్శనం చేస్తా. జయ శక్తి మాతాకి ధరణీలా శురులాల ధరణీలా నువ్వు నన్ను ఏ విధంగా చేసినావు గాని నేను మాత్రము నీవి చెప్పిన మాట వినను తల్లి. జై జగన్ మాతాకి నా మాట వినకుండా నిన్ను బతుకు చూస్తీవా ఆ బ్రహ్మ విష్ణులను మాత్రం ఎంత వర్షం చేసిందో. నా మాట వినకుండా నిన్ను కూడా వర్షం చేస్తాను. జయ శక్తి మాతాకి జయ జగన్ మాతాకి ఏమాని తోడా ఏమాని తోడా
కుమారుడు తల్లి నేను మాత్రం నీతో ఏం మాట్లాడలేనమ్మా. జై జగన్ మాతాకి నిర్బంధం ఎక్కడున్నారా ధర్మము తెలిసింది చాలా కానీ ఇది ధర్మము కాదు తల్లి, ఇది ధర్మము కాదు తల్లి, తాయునా రోజులలో మాత్రము మన జోలు చెప్పుకొని నవ్వుతుంటారమ్మా. జై జగన్ మాతాకి ఎన్ని ఏమంటుంటివమ్మా? ఒక్కసారి ప్రేమించమంటే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? శాతగాని వాడా? మాతాకి కన్న తల్లి పిల్ల
శివం మాత్రం ఎలా వేటాడుతుందో నీవు మాత్రం అదే విధంగా ప్రవర్తిస్తున్నావమ్మా. ఆచార్య గంగారాం 200 రూపాయలు సమర్పించారు. వారికి శక్తిమాత చల్లగా కాపాడుగాక. జై జగన్మాతాకి శివశంకర ఏమంటుంటివమ్మా? మొదట నా మాట వినకున్న బ్రహ్మ విష్ణుడు మాత్రము బసంపు చేసి తిని నా మాట వినకున్న నిన్ను బసంపు చేయకు. మొదట నా మాట వినకున్న బ్రహ్మ విష్ణుని మాత్రం బసం చేసిన ఇప్పుడు కూడా నా మాట వినకుంటే నిన్ను కూడా బసం చేస్తాను. అట్లా మాట్లాడదమ్మా. జై శక్తి మాతాకి ధర్మమో ధర్మ రెండు సమహాభాగం తల్లి. ధర్మం తప్పిన వారికి నరకం తప్పదు తల్లి. నా మాట వినమమ్మవు మాయశక్తి. రాతి సుఖ బోలామును రాతి సుఖ బోలామును మాతోనే కూడా నా మాట వినకుండా నిన్ను మాత్రం భస్మం చేసేస్తా. నిన్ను మాత్రం నీ మాట మాత్రం వినకుండా నన్ను మాత్రం భస్మం చేస్తాను తెలుస్తుంటుగా తల్లి. జై శక్తి మాతాకి వలయమ్మ. నా మాట వినమ్మవో మాయశక్తి. నా మాట విన్న చోటితో కొందు గూడెలమ్మా. నీ యొక్క శంకు చక్రము గల త్రిశూలము నీ మాయ పుత్రమంతా నీ చిత్రకన్ను నదిలో పెట్టి నదిలో నా సానా మాడి మగ్నంగా రాలే తల్లి. నదిలో నా సానా మాడి శివశంకర నీ యొక్క శక్తి చక్రము గల త్రిశూలము నీ మాయపుత్రులమంతా నీ చిత్రకన్ను మాత్రం ఇక్కడ నడుగుతున్న బట్టి నీవు మాత్రం నగ్నంగా స్నానమాడచ్చినట్టుగైతే నీతో మాత్రం కొంత కూడతానమ్మా. అమ్మ వాడి దగ్గర ఎప్పుడైతే ఈ ఆయుధాలు మాత్రం ఉంటాయో ఆ ఆయుధాలు ఉన్న సేపటి మాత్రమే ఆ బ్రహ్మ విష్ణువులకు మాత్రం భస్మం చేసినది. అదేవిధంగా నన్ను కూడా భస్మం చేస్తానని ఆ యొక్క బోధాశంకరుడు మాత్రము అమ్మా నీ పేరు మీద ఏదైతే ఆయుధాలు ఉన్నాయో అవన్నీ మాత్రం ఇక్కడ పెట్టుకొని గంగ లోపల మాత్రం స్నానమాడి ఆ యొక్క తల్లి గర్భంలో నుంచి ఏ విధంగా వెళ్తామో అదే విధంగా నువ్వు యొక్క నగ్నంగా మాత్రం వచ్చినట్లయితే నీతోని మాత్రం పొందు కూర్చొని ఆ ఆయుధాలు మాత్రం ఇక్కడ నది ఒత్తులో మాత్రం పెట్టిస్తున్నాడు. మరి ఇంకా ఏం జరుగుతుందో మనం చూద్దాం కదా. జగన్మాతాకి
ఒరే శివశంకర ఏమంటుంటివమ్మా? నా తెంకు చక్రంబు కదా చూడము ఈ మాయ పుత్ర కొంత మాత్రము నది ఒట్టున పెట్టి హరకంగా వాడి గడియల్లో వచ్చి నది ఒట్టున పెట్టి ఇప్పుడే మాత్రము గంగలో స్నానము వాడి వచ్చేదాము. సరేనమ్మా, అదే విధంగా వెళ్ళు. ఏది మాత్రం కృష్ణాలు మాత్రం ఇక్కడ చూడకు, ఇక్కడ రావద్దమ్మా. సరేనాయనా మా తల్లి రాక ముందు మాత్రమే వస్త్రాలను మాత్రమే ధరించుకునేది కదా అమ్మా. ఇప్పుడు మాత్రం ఇక్కడికి రావమ్మా. జై జగన్ మాతాకి నదిలో నా స్నానం ಮಾಡಿ నగ్నంగా వచ్చిందమ్మా. ఏమంటుంటివమ్మా? నదిలో స్నానమాడి మాత్రం ఇప్పుడే నగ్నంగా వచ్చి తిని కదా. నువ్వు వచ్చినా తెలుస్తుంటావా తల్లి? అవును కదా. జై శక్తి మాతాకి. ఆగు ఆగు తల్లి అటుగాదు ఇటు చూడు వినన్ను. ఆగు ఆగు తల్లి అటుగాదు ఇటు చూడు వినన్ను. నీ శక్తి చక్కము కదా త్రిశూలము నీ మాయ పుత్రుల మొత్తం నీ చెత్తకను నేతరించి అరపోగాలే కాలిందు వస్త్రము నిన్ను మాత్రం నీ వస్త్రాలను నేను ధరించుకొని నిన్ను మాత్రం భస్మం చేస్తానమ్మా. నువ్వు మాత్రం ఒక్కరికి భార్యవు కావు తల్లి. ముగ్గురికి మాత్రం భార్యవు కావాలనమ్మా. శివశంకరుడు నాకు నా కడుపుల పుట్టి మాత్రము నా మాట నన్ను ఎంతో ఇది చేసింది కదా నాయన. విష్ణువు లేవగలదు మంత్రము మాత్రము అయితే నాయన. నువ్వు మాత్రము నా ఆయుధాలు మాత్రం ధరించుకున్నావు కానీ అక్కడ మాత్రం నేను బ్రహ్మ విష్ణువు మాత్రం భస్మం చేసినాను. ఆ యొక్క బ్రహ్మ విష్ణు మాత్రం చెప్పాలంటే నీకు మాత్రం పంచాక్షరి మంత్రం కావాలా? ఆ యొక్క పంచాక్షరి మంత్రం నేను ఇస్తానని మరి ఆ అమ్మవారు ఆ యొక్క పంచాక్షరి మంత్రం ఏ విధంగా ఇస్తున్నదో చూద్దాం కదా. జై శక్తి మాతాకి పంచాచారి మంత్రం పడనాది పంచాచారి పడనాది పంచాచారి
శివశంకర, ఏమంటుంటావమ్మా? ఆ పంచాక్షరి మంత్రము మాత్రం పఠన చేసినట్లయితే ఆ బ్రహ్మ విష్ణువు మాత్రము లేస్తారు నాయన. సరేనమ్మా, నేను మాత్రం మా యొక్క సృష్టి నిర్మాణం మాత్రం చేసుకుంటున్నావు అమ్మా. అవును సేవక. సరే కదా. సరేనమ్మా, నిన్ను మాత్రం ఇప్పుడు భస్మం చేస్తానమ్మా. జయ శక్తి మాతాకి వరమోరాలే కానిన్ను భస్మంబు ఎన్నేదానే వరమోరాలే కానిన్ను అమ్మా, నిన్ను బస్సము చేస్తాను కానీ ఆ బస్సము మాత్రం 2 భాగాలుగా చీర్చి ఆ ఒకటో భాగంలో మాత్రం 3 కుప్పలు చేసి మాకు మాత్రం 3 భార్యలుగా లేపుకుంటామమ్మా. మొదటి వారు సరస్వతి, 2వ వారు లక్ష్మి, 3వ వారు మాత్రం పార్వతీదేవిగా లేపుకుంటామమ్మా. ఈ బస్సులను మాత్రం ఇక్కడే ఉంచుతాము. నాకు మాత్రం కష్టము ఆపదొచ్చినప్పుడు నిన్ను వేడుకుంటాను తల్లి. సరే నాయన. అయితే అమ్మవారికి మాత్రము ఆ పంచాక్షరి మంత్రం మాత్రం తీసుకొని అమ్మవారికి మాత్రం ఆ యొక్క బోలాశంకరుడు మాత్రం భస్మం చేసినాడు. భస్మం చేసి 2 కుప్పలు మాత్రం గావించినాడు. 2 కుప్పల లోపల ఒక కుప్ప లోపల మళ్ళీ 3 భాగాలు చేసి బ్రహ్మకు భార్య సరస్వతి, విష్ణుకు భార్య లక్ష్మి, ఆ మహేశ్వరునికి పార్వతిగా చేసి ఆ 3 కుప్పలు గావించినాడు. మరి ఇంకొక కుప్ప మాత్రము అఖండ ఆదిశక్తి అయిన ఆ యొక్క సౌడాలమ్మ దేవి కోసము అలాగే ఉంచినాడు. ఎప్పుడైతే అమ్మ నాకు మాత్రం ఆపద వస్తుందో అప్పుడు మాత్రం నేను నిన్ను పిలుచుకుంటానని ఆ విధంగా మాత్రం చెప్పి ఈ యొక్క మొదటి భాగం మాత్రం ఈ విధంగా సమాప్తి అవుతున్నది.